దిస్ ఇస్ మధు. సో నేను ఈరోజు ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు ఒక నర్సరీలో ఉన్నాను. ఈ నర్సరీ పేరు వచ్చేసి రత్నాకర్ నర్సరీ అండ్ ది బెస్ట్ ప్లాంట్స్ దొరుకుతాయంటే ఇక్కడ. సో నాకు ఈరోజు ఎందుకో సిటీకి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండాలనిపించింది. సో అందుకే చాలా త్వరగా వచ్చేసాను ఇక్కడికి. అండ్ ఇక్కడ దొరికే ప్లాంట్స్ గురించి తెలుసుకుందామా? ఎందుకంటే నార్మల్గా మనకు తెలిసే ప్లాంట్స్ మామిడి చెట్టు, పనస చెట్టు, లేదంటే నార్మల్ కోకోనట్ ట్రీ, ఇవన్నీ తెలుస్తుంది, నార్మల్ మాకు తెలిసినవే. కాకపోతే చెట్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలోచిస్తారు, వెళ్దామా మరి? చూద్దాం రండి మరి. ఈరోజు నేను నర్సరీలో ఉన్నాను అండ్ వాతావరణం అయితే అద్భుతంగా ఉంది అండ్ కాలుష్యానికి దూరంగా ప్రకృతి దగ్గరగా ఎంతో అందంగా ఉంది. నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉంటాయి, కొన్ని వేల రకాలు ఉంటాయి. దాంట్లో రత్నాకర్ నర్సరీలో దొరికే ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ తెలుసుకుందామా? మనతో ఉన్నారు నరేష్ గారు. నమస్తే సార్. సో మన రత్నాకర్ నర్సరీలో ఏ ప్లాంట్స్ దొరుకుతాయి ఇండోర్లో? చాలా రకాలు ఉంటాయి మేడం. ఇక్కడ ఉన్న కొద్ది వరకు చూద్దామండి. ఓకే సార్. ఇది సింగోనియం మేడం. సింగోనియం నారో లీఫ్ అండి. ఓకే. ఇందులో 5 to 6 టైప్స్ ఉంటాయి మేడం. అదొకటి ఇదొకటి. అంటే లీవ్స్ మారుతాయి. రకం అయితే సింగోనియం వెరైటీ మేడం. ఇది ఓకే. ఇండోర్ ప్లాంట్స్ ఇవి నార్మల్ ఇండోర్లోనే ఉంటాయి? ఇండోర్లోనే అవుట్డోర్లోనే కూడా పనిచేస్తాయి మేడం ఇవి. ఓకే. రెండింటిని తట్టు ఉంటాయా సార్? సార్ చిన్న డౌట్ ఉంది నాకు ఎప్పటి నుంచో. చాలామంది నర్సరీస్కి వచ్చి ఎంతో ఇష్టంగా తీసుకెళ్తూ ఉంటారు, బట్ కొన్ని రోజులకి అవి చనిపోతే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి రీజన్ అంటారు? రీజన్ ఏంటంటే మేడం, కొంచెం మెయింటెనెన్స్ తేడా ఉంటుంది. ఇండోర్లో పెట్టే ప్లాంట్ ఏదైనా వీక్లీ 2 days ఖచ్చితంగా బయట సన్లైట్లో పెట్టాలి మేడం. ఓకే. లేదు అంటే మొక్కకి సన్లైట్ తగులుతూ ఉండాలి. అలా చేస్తుంటే మొక్క హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది మేడం. ఓకే. మరి అంత సన్లైట్లో వదిలేకుండా కొంచెం అప్పుడప్పుడు తీసి పెడుతూ ఉంటే 2 days, వీక్లీ 2 days అయినా ఖచ్చితంగా సన్లైట్లో ఉండాలి. ఓకే. అలా ఉంటే మొక్క బాగుంటుంది మేడం. సార్ ఇండోర్ ప్లాంట్స్కి తేమ ఎక్కువ ఉంటుంది కదా ఇండోర్లో ఉండడం వల్ల. సో వాటరింగ్ ఎన్ని డేస్కి ఒకసారి చేస్తూ ఉంటారు ఈ ప్లాంట్స్కి? ఎవ్రీ 3 daysకి చేసుకుంటూ ఉండొచ్చు మేడం. 3 days? 3 days లైట్గా. ఓకే. అంటే మొక్కని బట్టి వాటరింగ్ ఉంటుంది మేడం. కొన్ని మొక్కలు ఎక్కువ వాటర్ తీసుకుంటే, కొన్ని మొక్కలు తక్కువ వాటర్ తీసుకుంటాయి. బ్యాంబో వెరైటీస్ ఉంటాయి, అవి అయితే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటే, ఇలాంటివి అయినా సరే 3 daysకి వన్స్ అయితే సరిపోతుంది. ఓకే. ఇలాంటి మొక్కలు చక్కగా టైమింగ్ టేబుల్ మీద సూట్ అవుతాయి కదా? బాగుంటాయి. ఓకే. ఇది మనీ ప్లాంట్ మేడం. ఇది మోన్స్టర్ వెరైటీ మేడం. మనీ ప్లాంట్ లీఫ్ చిరిగి ఉంటుంది మేడం, కొంచెం లోపల ఏదో కట్ చేసినట్టు ఉంటుంది మేడం. సో ఇది రావడమే ఇలాగా వస్తుంది? రావడమే స్టార్టింగ్ లీఫ్ నుంచి ఇలానే వస్తుంది మేడం. నార్మల్ మనీ ప్లాంట్ లాగే మనకి చుట్టూ సేమ్ మేడం. మనీ ప్లాంట్ ఇది నార్మల్ మనీ ప్లాంట్ అండి. ఇది గోల్డ్. ఇది ఇండోర్ ప్లాంట్స్ అనగానే గుర్తుకొచ్చేది ఒక్క మనీ ప్లాంట్ మాత్రమే. మిగతా అన్ని కూడా మీరు చెప్తే గానీ, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ అర్థం కాదు. ఇంకా చాలా టైప్స్. ఏ మొక్క అయినా ఒక మొక్కకు వచ్చి 4-5 రకాలు ఉంటాయి మేడం ఖచ్చితంగా. ఒకే రకం మొక్కలో వెరైటీస్ వచ్చి 4-5 వెరైటీస్ ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఓకే. ఇండోర్ ప్లాంట్స్ లో కావాల్సిన అంటే మినరల్స్ ఉంటాయి కదా సార్, ఏమేమి యూజ్ చేస్తుంటారు? అంటే కోకోపీట్లో ఎక్కువ పెడతాం మేడం. ఇండోర్ ప్లాంట్ ఏదైనా కోకోపీట్లో పెడతాం, అంతవరకు సరిపోద్దండి. మనం ఏదైనా ఇచ్చినా దానికి డోసేజ్ ఎక్కువైతే చనిపోతుంటుంది మేడం. మ్యాక్సిమం అవసరం ఉండదు. కొన్ని చెప్తారు, రోజ్ మిక్స్ అని అవి ఇవి చెప్తారు, కానీ ఏం అవసరం లేదండి. ఇండోర్ ప్లాంట్స్ వరకు ఏం అవసరం లేదు. ఓన్లీ కోకోపీట్ అయితే సరిపోద్ది మేడం. చిన్న కుండీలో ఇలా కోకోపీట్ వేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా చాలా రకాలు ఉన్నట్టు ఉన్నాయి కదా, మరి చూద్దాం. సార్ మాకు ఇండోర్ లో ఇంకో ప్లాంట్ పరిచయం చేస్తున్నట్టున్నారు.
ఇది కాస్టస్ వెరిగేట్ మేడం. ఇది ఇందులో గ్రీన్ ఉంటది. ఇది వెరిగేటెడ్ ప్లాంట్ అంటే గ్రీన్ అండ్ వైట్ మిక్స్ అయి ఉంటది లీఫ్ వరకు. ఫ్లవరింగ్ వచ్చి గ్రీన్ లో అయినా వెరిగేట్ లో అయినా ఒకటే ఫ్లవరింగ్ వస్తుంది మేడం. ఈ ఫ్లవరింగ్ ఏం వస్తుంది సార్? ఇది లాలీపాప్ లా ఉంటది మేడం. రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. బట్ చూడడానికి కొంచెం స్టెమ్ వీక్ గా ఉన్నట్టుంది కదా, చాలా జాగ్రత్తగా ఉంటది. ఇది మొక్క చిన్నదండి, స్టార్టింగ్ స్టేజ్ మేడం. ఇది ఎదిగే కొద్ది బుషిగా ఉంటది. ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం గట్టి పడుతుంది అంటారు. సో పెద్ద దాంట్లో మీరు మారుస్తూ ఉంటారా సార్ దీన్ని? దీన్ని పెద్ద వాటిలో మారుస్తూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్ మేడం ఇది. దీన్ని పెద్ద బ్యాగ్ లో మారుస్తాం. సో ఇది ఇండోరా లేదంటే అవుట్డోర్? అవుట్డోర్ కూడా వస్తుంది మేడం. అంటే సెమీ షేడ్ వరకు వస్తుంది మేడం. మరి ఫుల్లీ ఇండోర్ కాదండి, సెమీ షేడ్ అవుట్డోర్ కూడా వస్తుంది. ఓకే, ఇది మన ఇండియన్ అంటే మన ఇండియాలో దొరికేదా లేదంటే ఇండియన్ వేరియంట్? సో ఇంత గొప్ప ఇండియాలో ఇన్ని గొప్ప వెరైటీస్ ఉన్న సంగతి తెలియదు. చాలా ఉన్నాయి మేడం. మన ఇండియన్ కల్చర్ లోనే చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంపోర్టెడ్ బాగా అలవాటు అయిపోయింది. ఇంపోర్టెడ్ నిజంగా అలవాటు అయిపోయింది సార్. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లోనే ఏంటంటే ఫ్లవరింగ్ బయట కనిపిస్తుంటే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి పింక్ ఫ్లవర్స్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఫోటో షూట్స్ చేయడం, మేబీ అది హైలైట్ అవడం వల్ల అనుకుంటే ఇక్కడ పట్టించుకోవడం మానేశారు. సో ఇవి కూడా ఇవేంటి సార్? ఇది ఫిలోడెండ్రన్ సిలోన్ గోల్డ్ మేడం. ఇది ఓకే, ఇది ఫుల్లీ గోల్డ్ లీఫ్ వస్తుందండి. ఇది ఓకే, మొత్తం గోల్డ్ లీఫ్. ఇదంతా నార్మల్ లీఫ్ కొంచెం పెద్దగా స్ప్రెడ్ అవుతుందా సార్? స్టిక్స్ కి స్ప్రెడ్ చేస్తాం మేడం. ఇది ఓకే, కొంచెం హైట్ పెరిగిన తర్వాత సర్టెన్ హైట్ తర్వాత చాలా బాగుంటాయి. ఇండోర్ లో వస్తాయి మేడం. ఇండోర్ లో నార్మల్ గా మనం వస్తాయి. ఇండోర్ లో చాలా బాగుంటది. ఓకే, అంటే మన ఫుల్లీ గోల్డిష్ వస్తుంది మేడం ఇండోర్ లో. ఓకే, ఇండోర్ లోనే సార్. ఓకే, అంటే నార్మల్ మనం ఒక సన్ లేకుండా మరీ అంత సన్ కాకుండా నార్మల్ నీడ పడేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది అంటారు. సన్ లైట్ మాక్సిమం ఎక్కువ అవసరం లేదు మేడం. లైట్ గా సన్ లైట్ లేకపోయినా ఫుల్లీ ఇండోర్ కాబట్టి సేమ్ ఇది కూడా వీక్లీ 2 days బయట పెట్టుకుంటే సరిపోతుంది మేడం. 1 day or 2 days. బట్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది మేడం ప్లాంట్. ఓకే, అంటే నార్మల్ గా డోర్స్ దగ్గర పెడితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నిజంగా. ఎక్కువ పెడుతుంటారు మేడం ఇది. ఓకే, ఇది కూడా మనీ ప్లాంట్ కి దగ్గరగా ఉంటుంది మేడం. పెద్దగా పెరుగుతుందా? పెరుగుతుంది మేడం, ఎంతైనా పెంచొచ్చండి. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే అవుట్డోర్ లో కొబ్బరి చెట్లకి పాకిస్తాం మేడం. ఎక్కువ ఎందుకు సార్? అందంగా ఉంటది మేడం మొక్క. కొబ్బరి చెట్టు కూడా చాలా బాగుంటది. మీకు చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మేడం. రియల్లీ నార్మల్ గా అయితే కొబ్బరి చెట్టు దగ్గర ఇది నాటితే ఎక్కువ అంటే దీనికి కావాల్సిన వాటర్ అంతా కొబ్బరి చెట్టే తీసుకుంటుంది కదా. దీనికి తక్కువ వాటర్ అయితే సరిపోతుంది, దానికి దీనికి కూడా సరిపోతుంది మేడం. వాటర్ ప్రాబ్లం ఉండదు. అందుకే పెద్ద పెద్ద ప్లాంట్లు చిన్న ప్లాంట్ బెటర్ కదా, అందుకే డౌట్ వచ్చింది నాకు పెరగండి. ఓకే, చాలా బాగుంది సార్. ఇది గోల్డ్ కలర్ లో అయితే ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంది. లీఫ్ ఇది కూడా సేమ్ ప్లాంట్ పెరిగే కొద్ది గోల్డ్ వస్తుంది. ఓకే, అది మనీ ప్లాంట్ సార్? ఇది మనీ ప్లాంట్ లో ఓకే, ఓకే, మనకి మొత్తం కూడా మనీ ప్లాంట్ వెరిగేట్ అంటే మనకి గ్రీన్ అండ్ వైట్ లీవ్స్ ఇచ్చాడు. ఓకే, ఎంత బాగుందో. నార్మల్ మనీ ప్లాంట్ గ్రోయింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే. ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. జీరో మెయింటెనెన్స్ మేడం, అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు. ఓకే, ఓన్లీ వాటర్ అండి. సార్ మీరు చిన్న డౌట్ వచ్చింది, మనీ ప్లాంట్ కి ఏదైనా కట్టి పెంచుతారా లేదంటే ఇలా వదిలేస్తే సరిపోతుందా? దానికి అదే ఏదైనా కడితే మనం ఏదైనా స్ట్రక్చర్ దానికి ఇస్తే దానికి అదే మేక్ చేసుకుంటది, లేదంటే వదిలేస్తే మాత్రం హ్యాంగ్ అవుతుంటది మేడం. హ్యాంగ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇది చూడడానికి అయితే మనకి కొత్తిమీర షేప్ లో ఇచ్చాడు, బట్ కొత్తిమీర కాదు తెలుస్తుంది. సో దీని పేరేంటి సార్? ఇది కొలియాస్ లో ఒక రకం మేడం. కొలియాస్. ఓకే, కొలియాస్ లో మామూలుగా ఎన్ని రకాలు ఉంటాయి మేడం? ఒక 5-6 వెరైటీస్ వరకు ఉంటాయి. 5-6 వెరైటీ ఉంటాయా? సో లీఫ్ మారుతూ ఉంటది మేడం. అంటే షేప్ మారుతూ ఉంటుందా లేదంటే కలర్ మారుతూ ఉంటుందండి, షేప్ కూడా మారుతాయి. ఓకే, చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ సార్? లేదు మేడం, అవుట్డోర్. నార్మల్ గా అవుట్డోర్ లో ఇలా పెట్టేసి ఉంటే మొత్తం పెద్దగా స్ప్రెడ్ అవుతుంది. అంటే చూడడానికి చిన్నగా ఉంది కదా, ఇంత ఉండిపోతే అనుకున్నాను. బ్రాంచెస్ వస్తాయి మేడం. బ్రాంచెస్ వస్తాయి. ఓకే, సో ఫిలోడెండ్రన్ గ్రీన్ మేడం అంటే ఏంటి సార్? భలే ఉంది. ఇది కూడా మాస్టిక్ తో పెరుగుతుందండి. ఓకే, చాలా బాగుంటుంది మేడం. ఇది చూడడానికి ఎలా ఉందంటే నార్మల్ గా పాండ్స్ లో చూస్తాం కదా, సేమ్ అదే ఉంది, తామరాకులా ఉంది. అండ్ బ్రాంచెస్ కూడా ఒక దాని మీద అంటే ఒక స్టెమ్ మీద మొత్తం అన్ని లీవ్స్ ఫామ్ అవుతున్నాయి. అలాగే బ్రాంచెస్ పెరుగుతుంటే ఫుల్లీ బుషీగా అవుతుంది మేడం. ఫుల్ బుషీ అవుతుంది. సో నార్మల్ టేబుల్ మీద పనిచేస్తుందా లేదంటే కింద ఫ్లోర్ మీద? ల్యాండ్స్కేపింగ్ లో వాడతాం, ఇండోర్ లో వాడతాం, అవుట్డోర్ లో ఎక్కడైనా వాడొచ్చు. ఎక్కడైనా వాడచ్చు. ఏ వాతావరణం సెట్ అవుతుంది.
ఓకే, సూపర్ సార్. నిజంగా ఆకులు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫార్మింగ్ అయితే చాలా బాగుంది సార్. క్లోరోఫైటమ్ మేడం ఇది. క్లోరోఫైటమ్. ఓకే, మొత్తం అంతా స్టెమ్మే లీవ్స్ లో ఫామ్ అయింది. అండ్ చూడడానికి అయితే గడ్డిలా అనిపిస్తుంది. ఓకే, ఇలాంటిది టైప్స్ ఉంటాయి మేడం. రిబ్బన్ గ్రాస్ ఉంటుంది, మోండో గ్రాస్ ఉంటుంది, ఇది క్లోరోఫైటమ్ మేడం. ఇవన్నీ కూడా గ్రాస్ వెరైటీస్ అండి. అంటే ఇది నార్మల్ గ్రాస్ గా యూజ్ చేసుకుంటారు లేదంటే నార్మల్ మొక్క కింద? మొక్క కిందే వాడతాం మేడం. ఇండోర్లో ఎక్కువ వాడతాం, అవుట్డోర్లో కూడా మనకి ఇది గ్రౌండ్ కవర్స్ కింద వాడతాం మేడం. అంటే ల్యాండ్స్కేపింగ్లో పెద్ద మొక్కలు తర్వాత గ్రౌండ్ కవర్స్ వాడతాం మేడం. స్hrubs ఉంటాయి, shrubs తర్వాత గ్రౌండ్ కవర్స్ మేడం ఇది. ఓకే, అప్పుడు ఇది వాడతారు. సరే, ఈ లీవ్స్ ఒత్తే సన్నగా పెరుగుతాయా? ఇలాగే పెరుగుతాయి, అంతేగాని పెద్దగా ఏం పెరుగు. ఓకే, దానివల్ల మొత్తం చెట్టుకి అందం వస్తూ ఉంటుంది చుట్టూ. గ్రౌండ్ కవర్ అవుతుంది మేడం బాగా. అవును సార్, బుషిగా ఉంటుంది. అండ్ మరీ అంత చూడడానికి మొత్తం మట్టి కనబడకుండా కవర్ చేసేస్తుంది. సో ఇది ల్యాండ్స్కేపింగ్ లో వాడతాను అంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుందా లేదంటే ఒకే మొక్క? అంటే పిలకలు పెడుతూ సేమ్ గడ్డిలాగే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. మన ముందున్న ప్లాంట్స్ ఏంటి సార్? ఇవి కూడా కొలియస్ వెరైటీస్ మేడం. ఇది కిందకి మీరు చూసింది ఇది సేమ్ ప్లాంట్ అండి. దీని సంగతి ఏంటి సార్? సేమ్ ప్లాంట్ మేడం, అందులో వెరిగేట్ అండి. వెరిగేట్ మొత్తం మనకి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు కదా. ఏదైనా వెరిగేట్ వస్తుంది. వెరిగేట్ వస్తుంది. నిజంగా చాలా బాగున్నాయి సార్. ఇండోర్ ప్లాంట్స్ ఏవో అనుకున్నాను నార్మల్గా చిన్న చిన్నగా కనబడతాయి, అవే కనబడతాయి, పెద్దగా ఏమి ఉండవురా అనుకున్నాను. ఇవన్నీ ఏంటంటే లోకల్ వెరైటీస్ అండి. లోకల్. ఓకే, సో దీని మెయింటెనెన్స్ కూడా నార్మల్ ఇది కొంచెం పెద్దది అవుతుంది సార్? అవుతుంది మేడం. ఓకే, 1.5 feet 2 feet వరకు అవుతుంది. 2 feet వరకు అవుతుంది. సో నార్మల్గా బ్రాంచెస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఈ ప్లాంట్ పేరెంట్ సార్? డెఫిన్ బేకే మేడం. ఇందులో కూడా 4 వెరైటీస్ ఉంటాయండి. ఓకే, ఇది అవుట్డోర్లో వాడతాం, ఇండోర్లో కూడా వాడతాం మేడం. స్టెమ్ కర్రలా కాకుండా కొంచెం లీఫ్ లాగే ఫామ్ అయింది, గ్రీన్ గా ఫామ్ అయింది. అంటే ఇది క్రోటన్ వెరైటీ లానే ఉంటది మేడం చూడడానికి. డెఫిన్ బేకే అంటారు మేడం. బట్ అయితే కొంచెం స్టెమ్ అయితే గట్టిగా ఉంది, మరీ అంత లూజ్ ఏం లేదు. బట్ గ్రీన్ గా ఫామ్ అయింది, దాని వల్ల ఇంకా అందంగా కనబడుతుంది చూడడానికి. అయితే కొంచెం చిన్న కొబ్బరి చెట్లా అనిపిస్తుంది, బట్ కొంచెం డిఫరెంట్. ఇంకా ఎదిగే కొద్దీ స్టెమ్స్ పెరుగుతాయి మేడం. దీనికి స్టెమ్స్ పెరుగుతాయి. ఓకే, స్టెమ్స్ నుంచి లీవ్స్ వచ్చాయి కదా, సో కొంచెం బాగున్నాయి. బ్రాంచెస్ లో వస్తూ ఉంటే ఇంకా పెద్ద బ్రాంచెస్ కొంచెం సైజ్ తర్వాత బ్రాంచెస్ వస్తాయి మేడం. ఇది కూడా నార్మల్ డోర్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. డోర్ దగ్గర యూస్ చేసుకోవచ్చు, ఇండోర్ లో ఫుల్ ఇండోర్ లో కూడా వాడుకోవచ్చు మేడం. సో ఇండోర్ ప్లాంట్స్ నార్మల్ లైఫ్ టైం ఎంత ఉంటుంది దీనికి? అంటే మనం పెంచడంలో ఉంటుంది మేడం. లైఫ్ స్పాన్ అన్నది బాగా పెంచాలనుకుని అన్ని కేరింగ్ పెరుగుతూనే ఉంటుంది మేడం. పెరుగుతూనే ఉంటుంది మేడం. అది మనం కేర్ చేయడంలో ఉంటుంది. అంటే ఇంత టైం అని ఏమి ఉండదు మేడం, మనం కేర్ చేయడంలో ఉంటుంది. అంటే కొన్ని పెట్టగానే చనిపోతుంటే అది ఏదైనా మన మిస్టేక్ అవుతుంది, కానీ మొక్క అయితే దాని లైఫ్ ఏమి ఉండదు మేడం. ఓకే, సో చాలా బాగున్నాయి సార్. అండ్ మన ముందు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, వీటి పేర్లు ఏంటి సార్? ఇవన్నీ సింగోనియం వెరైటీస్ మేడం. ఇందాక మనం స్టార్టింగ్ చూసినవే, అందులోనే ఇవి 4 types మేడం. 4 types? అవును మేడం. ఇది వచ్చేసి పింక్ వస్తుందండి. ఇది పింక్ వస్తుంది మేడం లీఫ్. ఓకే, కిందనంతా గ్రీన్ ఇచ్చారు, పైన అంతా పింక్ వస్తుంది మేడం. నిజంగానే ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. ఈ లీవ్స్ అందంగా ఉన్నాయి పూల కంటే. సో ఇది టేబుల్ సెట్ అవుతుంది? టేబుల్ పాట్ మేడం. ఇది కూడా టేబుల్ మీద పెట్టుకోవచ్చు, అవుట్డోర్ లో కూడా వాడుకోవచ్చు. అవుట్డోర్ లో కూడా యూస్ చేస్తాం. ఇది పెద్దగా పెరుగుతుందా? హైట్ పెరగదు మేడం. ఇది దీని చుట్టూ పిలకల్లా వస్తుంది, బుషిగా పెరుగుతుంది, కానీ హైట్ పెరగదు మేడం. మాక్సిమం హైట్ అంటే 1/2 feet 1 feet వరకు ఉంటుంది మేడం. ఓకే, అయితే నార్మల్ మనం టేబుల్ మీద కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది లీవ్స్ అండ్ నార్మల్ స్టెమ్ కూడా ఒకటే వచ్చింది చూసారా? అవును మేడం. ఇంకా పెరుగుతాయి మేడం, చుట్టూ పెరుగుతాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్ మేడం, చిన్న మొక్క కాబట్టి ఒకటే ఉంది, ఇంకా పెరుగుతూ ఉంటాం. ఓకే, పింక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. నిజంగా చాలా బాగుంది. ఇలాంటివి పెట్టుకుంటే వెరైటీ ఇంటికి బాగా అందం వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఇవన్నీ రకాల సార్? అవును మేడం. ఇది ఎల్లో మేడం. ఇది ఎల్లో. ఓకే, మొత్తం ఎల్లోగా ఫామ్ అవుతుంది. ఎల్లో ఫామ్ అవుతుంది మేడం. ఇది పెద్ద అయిపోతే ఇంకా అంటే లీవ్స్ పోతే కొత్త వస్తుంటాయి మేడం. ఇంకా కలర్ మారుతూ ఉంటుంది, ఇంకా ఫుల్ ఎల్లో షేడ్ వస్తుంది మేడం. ఇది కొంచెం గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్ ఇచ్చారు, ఇంకా పెరుగుతుంది మేడం. ఓకే, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇది ఇంచు వైట్ అండ్ గ్రీన్, టోటల్ గ్రీన్ ఇచ్చారు. అవును మేడం, అది ఫుల్లీ గ్రీన్ మేడం. ఇది కొంచెం వైట్ కలుస్తుందండి, వెరిగేట్ లో వస్తుంది.
దీని మెయింటెనెన్స్ కూడా మామూలు ప్లాంట్స్ లాగే ఉంటాయి. అవును మేడం. ఓకే. సో టోటల్ ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఇక్కడ? ఇక్కడ ఒక 50 వెరైటీస్ వరకు ఉంటాయి మేడం. 50 వెరైటీసా? 50 వెరైటీస్ వరకు ఉంటాయి మేడం. ఒక్క దీంట్లోనే ఈ సింగోనియం లో అయితే 8 to 10 వెరైటీస్ ఉంటాయి మేడం. 8 to 10 8 to 10 వెరైటీస్ ఉంటాయి. నిజంగానే అదైతే ఫుల్ వైట్ వచ్చేసినట్టుంది కదా? అవును మేడం. ఓకే. మొత్తం పెరిగే కొద్దీ పెద్దది వైట్, ఇంకా పెరిగే కొద్దీ ఫుల్లీ కలర్ వస్తుంది మేడం. మనం మొక్క ఏ కలర్ అయితే ఆ కలర్ వస్తుంది. ఇది గ్రీన్ మేడం, అది వైట్ అండి. ఇది పింక్, ఇది ఎల్లో మేడం. ఇక్కడ 4 వెరైటీస్ ఉన్నాయి మేడం. ఇందులో వచ్చేసి 8 వెరైటీస్ వరకు ఉన్నాయి మేడం. సూపర్ సార్. నార్మల్గా ఏంటి నార్మల్ కాస్ట్ తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది కదా? నార్మల్ ట్రీ కొన్నట్టే ఉంటుంది. అంతే. అంటే మెయింటెనెన్స్ కూడా పెద్ద కష్టం కాదు. సో కోకోపీట్ యూస్ చేసి మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే బాగా పెరుగుతుంది మేడం. ఓకే. ఇండోర్ ప్లాంట్స్ ఇంకా వెరైటీస్ చూద్దామా సార్? ఓకే. సో ఇక్కడైతే రెగ్యులర్ గా దొరికే ప్లాంట్సే కాదు, చాలా రేర్ గా దొరికే ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. చాలా మంది వెతుక్కుంటూ వస్తారు కొన్ని ప్లాంట్స్ గురించి తెలుసుకొని. సో అలాంటి ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది సార్ ఫెర్న్ మేడం, బుష్ ఫెర్న్ అంటారు దీన్ని. ఓకే. ఫెర్న్ లో వచ్చి 5 టైప్స్ వరకు ఉన్నాయి మేడం వెరైటీస్. నిజంగా చూడడానికి చాలా బుష్ అంటే మొత్తం అంతా కూడా ఫామ్ అవుతుంది కదా. ఇంకొంచెం పెద్ద ప్లాంట్ అంటే పెద్ద దాంట్లో వేస్తే ఇంకా బాగా అవుతుంది మేడం. బుషీగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది మేడం లీవ్. ఓకే. హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల అంటే చూడడానికి అయితే నిజంగా ఇంత బుషీగా పెరుగుతుందని అనుకోలేదు సార్ నేను. అవును మేడం. ఇందులోనే ఇది ఒక వెరైటీ అండి. ఓకే. ఇది కొంచెం పెద్దది అనుకుంటా కదా? బోస్టన్ ఫెర్న్ మేడం. లీవ్స్ పెద్దవి ఇచ్చారు. లీవ్ పెద్ద వస్తుంది. ఓకే. అదైతే చిన్నవి ఇస్తున్నారు. అవును మేడం. ఇందులోనే గోల్డ్ ఫెర్న్ ఉంటది, ఇంకా 2 టైప్స్ ఉంటాయి మేడం. ఇవి కాక ఓకే. దీంట్లో గోల్డ్ ఫెర్న్ వస్తే నిజంగా చాలా బాగుంటుంది మేడం ప్లాంట్. ఓకే. దీనికోసం ఎక్కువ వస్తూ ఉంటారా సార్? అవును మేడం. వెతుక్కుంటూ దీనికోసం వస్తూ ఉంటారు చాలా మంది. ఓకే. నార్మల్ ఇది టేబుల్ సైడ్ పుడుతుందా లేదంటే కింద? అంటే ఇది బాగుంటది మేడం. ఇది డార్క్ వెరైటీ అండి. ఇది మనకి టేబుల్ పోట్ అయితే బాగుంటది. ఇది అయితే అవుట్డోర్ మేడం. అవుట్డోర్ లో గానీ మనం షేడ్స్ కి హ్యాంగ్ చేస్తుంటాం కదండి పాట్స్ లో చాలా బాగుంటది. అవునా? అయితే ఇవి హ్యాంగ్ చేస్తూ ఉంటారు, హ్యాంగింగ్స్ అన్నమాట. హ్యాంగింగ్ పాట్స్ లో బాగుంటుంది. ఓకే. చాలా బాగున్నాయి. సో ఇప్పటి వరకు చాలా చూసాం కదా. ఇక్కడైతే చాలా రేర్ గా కూడా దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. మాకు అడ్రస్ చెప్తారా మా వ్యూవర్స్ కి? ఇది బుర్లంక టు కడియం రోడ్ మేడం, రత్నకర్ నర్సరీ అండి. ఓకే. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా? అవును మేడం. ఎవరిని అడిగినా చెప్తారు? ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అండ్ ఎవరిని అడిగినా చెప్తారు. చాలా రేర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. అండ్ చాలా రకాలు ఉన్నాయి. మీరు అసలు నిజంగా నమ్మలేరు. నేనైతే మహా అయితే 10 చూపించుంటాను. ఇక్కడైతే 100లో ఉన్నాయి అనమాట. అన్నీ చూడండి, మీకు నచ్చింది తీసుకెళ్ళండి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ మాధు.